కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. అనంతబాబు ప్రవర్తన చూస్తే కోర్టు నిబంధనల పట్ల గౌరవం లేదని అర్థమవుతోంది. ఈ కేసులో కీలక సాక్షులను అతని అనుచరులు కాకినాడలోని ఒక అపార్ట్మెంట్ కు బలవంతంగా తీసుకెళ్లి బంధించారు. నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని డబ్బు ఆశ చూపించారు. తీసుకోకుంటే చంపేస్తామని బెదిరించారు. ఇది న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవటమే అని పిటిషన్లలో ప్రస్తావించారు. హత్య కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న కుట్రతోనే సాక్షులైన అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్వర్లను అక్రమంగా నిర్బంధించి తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఈ బెదిరింపులపై బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని అనంతబాబు బెయిల్ రద్దు చేయాలి అని పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పళ్ల సుబ్బారావు పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు వినేందుకు న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరి ఈ కేసులో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని, అలానే బెదిరించడమే కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళి నిర్బంధించడం, అలాగనే మీకు సొమ్మిస్తాము, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాము, విచారణ సమయంలో మీరు సాక్ష్యం చెప్పేసే సమయంలో మరికొంత సొమ్మిస్తామని చెప్పేసి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడం, నయానా భయానా ప్రలోభాల ద్వారా వాళ్ళని లొంగ తీసుకోవడానికి భయానక పరిస్థితులతో సృష్టించారు. అది అదృష్టవశాత్తు వెలుగులోకి వచ్చింది. అది తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, దిగువ స్థాయి పోలీసులు కానీ స్పందించారు. వాళ్ళని విచారిస్తే అది వాస్తవం అని తేలింది. మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్పేసి నలుగురిని పిలిచారని, వాళ్ళ దగ్గర బలవంతా ఇచ్చారని, బలవంతాన ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పారని వాళ్ళ అన్నీ మొత్తం నిరూపణ అయింది. నిరూపణ అయిన తర్వాత అనంతబాబు మీద, అలాగనే వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు ఒక ఆయన కూడా దాంట్లో పాత్ర వహించాడు కాబట్టి ఆయన మీద, మరొక ఇద్దరి మీద ప్రస్తుతానికి కేసులు నమోదు చేసి అరెస్టుకు పూనుకున్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయారని చెప్తూ ఉన్నారు. సరే, చట్టం తన పని దాచుకెళ్తే పోలీసు విచారణ వాళ్ళు చేస్తారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజున న్యాయస్థానంలో అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం కేసులో తీసుకున్న బెయిల్ను రద్దు చేయమని జిల్లా కోర్టులో దాఖలు చేశాం. దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి విచారణ చేస్తున్న న్యాయస్థానం ఎస్సీ కోర్టు ఆనాడు కొన్ని కండిషన్లు విధించింది. ఇసుదు బెయిల్ మంజూరు చేసింది. బెయిలు విడుదలకు కావాల్సిన కండిషన్స్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏమిటంటే, సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, సాక్ష్యాలు చెప్పకుండా వాళ్ళని వక్రమార్గం పెట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఏదైతే ఆయన విడుదలకు కావాల్సినటువంటి కండిషన్స్ ఏదైతే పెట్టారో, ఆ బెయిల్కి నిబంధనలు ఏదైతే పెట్టారో ఆ నిబంధనలు పూర్తిగా తొంగలో దొక్కి వైలేషన్ చేశారు. కాబట్టి బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినటువంటి ఆ బెయిల్ను రద్దు చేయమని అనంతబాబు మీద ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము.